పిఠాపురం ప్రజలకు మరొక శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలని కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలి. ఆధ్యాత్మిక పర్యటన ప్రదేశాలుగా అన్ని దేవాలయాలని కూడా మార్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులందరూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. దాంతో పాటు భారీగా నిధుల్ని కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. అయితే కామన్ గుడ్ ఫండ్ నుంచి 20 కోట్ల వరకు అయితే నిధుల్ని కూడా మంజూరు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు కావచ్చు, మరుగున పడ్డ ఆలయాలు కావచ్చు, అంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక పర్యటన ప్రదేశంగా కూడా ఇంకా అవి అభివృద్ధి కాలేని ప్రదేశాలు కానీ అన్ని దేవాలయాల్ని ఇప్పటి నుంచి అత్యధికంగా ఉన్నటువంటి ఈ యొక్క జనాభాని ఉద్దేశించి అన్ని ఏర్పాట్లని కూడా సవ్యంగా చేయాలి అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు శక్తిపీఠంగా ఉన్నటువంటి పురుహూతిక అమ్మవారి ఆలయం కావచ్చు, కుక్కుటేశ్వర స్వామి ఆలయం కావచ్చు అండ్ పిఠాపురం నియోజకవర్గంలో మారుమూల ప్రదేశాల్లో కొన్ని ప్రాచీనమైనటువంటి దేవాలయాలని కూడా గుర్తించడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కడికెక్కడికో మారుమూల గ్రామాలకు వెళ్ళి, మారుమూల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాల్ని, చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు, చరిత్ర కలిగినటువంటి పాత బావులు కానీ వాటిని వెలికి తీసి వీటి ద్వారా మనం ఎందుకు మన చరిత్రని మరుగున పడేస్తూ ఉన్నామో, మన చరిత్రకారులు కావచ్చు, మన ప్రాచీన పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల్ని కానీ గొప్ప గొప్ప బావుల్ని కానీ తవ్వి మన కోసం రెడీ చేసి పెట్టారు. వాటిని మన చరిత్రని మనం వదిలిపెడుతూ ఏదో ఆధునికీకరణ అని చెప్పేసి, కొత్త కొత్త ప్రదేశాలు అని చెప్పేసి ఏదో ఇప్పుడు హంగులకు పోతున్నాం తప్ప అప్పుడున్నటువంటి అందమైనటువంటి, అది కూడా ఎంతో క్లిష్టంగా నిర్మించినటువంటి గుళ్ళు, గోపురాల్ని, బావుల్ని కూడా మర్చిపోతూ ఉన్నాము. వాటిల్లో మద్యం సీసాలు, మందు సీసాలు, అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా వేసి మన చరిత్రని మనమే బొంద పెడుతున్నాము అని చెప్పేసి చాలా మంది కూడా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా బయటికి ఎక్స్పోజ్ చేయడం, ఆ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి దాని అంతటి కూడా క్లీన్గా చేసి మళ్ళీ అప్పట్లో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావడం. ఇలాంటి వీడియోస్ కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. సేమ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా ఈ యొక్క అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్ని కూడా ఆధ్యాత్మికమైనటువంటి పర్యటన ప్రదేశాలుగా కూడా తీర్చిదిద్దాలి అని ఒక ఆలోచనతో ఈ విధంగా చేశారు. అన్ని ఆలయాలకు కూడా సరిపడేటువంటి నిధుల్ని కూడా ఈ ఆలయానికి ఎంత నిధులు అవసరం ఉంది అని రిలీజ్ చేయడం. ఈ విధంగా అయితే ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి నుంచే కూడా అధికారులందరూ దీని మీద కూడా పనిచేయాలి. దానితో పాటు ఈ యొక్క మన అంటే ఓన్లీ ఆలయాలని కాదు, ప్రజెంట్ ఈ నిధులు మాత్రం ఆలయాల కోసం కేటాయిస్తున్నాము. ఇక్కడ ఈ పనులు చేస్తూ కావాల్సినటువంటి ప్రజల అభివృద్ధి కావచ్చు, ప్రజల కోసం సంక్షేమాలు కావచ్చు, వాళ్ళ ఒక సంక్షేమం గురించి పట్టించుకోవడం అన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అధికారులకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఇదొక మంచి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనము చూస్తూ ఉన్నాం మన దేశం మీద ఎక్కడెక్కడైతే ప్రాచీన ప్రదేశాలు కానీ, ప్రాచీన గుళ్ళు, గోపురాలు ఉన్నాయో చాలా మంది కూడా వాటిని మర్చిపోయి, అంటే శిథిలావస్థకు వచ్చినా కూడా వాటిని వదిలేసి ఇంకా పోనీ అని చెప్పేసి ఊరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా దయచేసి మన చరిత్రని, మన దేవాలయాల్ని కాపాడుకుందామని చెప్పేసి ఒక గొప్ప ఇనిషియేటివ్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. మరి దీన్ని చూసైనా మిగతా రాష్ట్రాలు కావచ్చు, దేశం అంతటా ఎక్కడెక్కడ ప్రాచీన ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఆ ఒక ఆలయాల కోసం కానీ, మన చరిత్ర కోసం కానీ పాటుపడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయం విన్న తర్వాత చాలా మంది ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు.